వినిపిస్తుండగా అరగంటలుపుతూ బాలా సంతలు ఇళ్ళ ముంగిట దీవెనలీయగా అరచంగు చెంగున లేగా కూడలు అమ్మ అంటూ పరుగులు పెట్టగా ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మా ఆ పక్షగట్టిన హింసలతోన పల్లె అల్లాడేనమ్మా అరలేలాదులా తాలెల్లాడే నేలా నా పల్లెల్లోనా గుద్దారి గుద్దారి మా విల్ల కోట గుడ్డుల ఇప్పుల కోయిల పాట శ్రీరామ చింతల్ల చిలకమ్మ నోట పాడింది రామల వియాలి పాట రంగాధర చెంచు లక్ష్మీ వాలి అల్లి రాణి ఆటలకు రాత్రి పూట రచ్చ బండ యక్షగానము వేదిక అయితే భుజ కిరీటములు దగదగ మెడియగ గజవదరుని తల కదలి ఆడగా కాలం మధ్యల నాదం మోతలు కాళ్ళు గాలిలో తేలాడంగా తెల్లవాళ్ళు మేల్కొని పల్లెలు ఉల్లాసంగా తిలకించేది బల 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 హో! ఆ కొల్లమాల సింధు పగములేవి నా పల్లెల్లోనా ఆ కాలి గజ్జల సవ్వడి ఏమైపాయే నా పల్లెల్లోనా అరేలాదుల తాలెల్లాడే నేలా నా పల్లెల్లోనా సుడిగాలికి చెదిరిన పక్షుల గూడోలాయే నా పల్లెల్లోనా సుడిగాలికి చెదిరిన పక్షుల గూడోలాయే నా పల్లెల్లోనా నిజంగా పల్లెలు దేశానికి పడుగుతాం గీడికెళ్ళకి ఊర్లకి లేకపోతే పక్కపొట్టి షాద్నార్కే పోతున్నాం కదా మనకు హెల్మెట్ ఎందుకని చెప్పేసి హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఇవాళ ప్రయాణం చేస్తూ ఉంటాం. తద్వారా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇంటిని పాటు కూడా ఇవాళ దుఃఖ సంద్రంలో మిగిలిపోయేటువంటి పరిస్థితిలో ఇవాళ గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా బాధ్యత రహితంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకొని మాత్రమే బండిని నడపాలి. స్పీడ్ ఉన్నది కదా అని చెప్పేసి ఎంత పడితే అంత పోయి ఇవాళ ప్రమాదం